స్వారంగాపూర్ మండలం ధర్మానాయక్ తండ గ్రామ సర్పంచ్గా బుక్యా సంతోష్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ వారు కలవగా శాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామ ఉప సర్పంచ్గా కొండ మురళి మరియు వార్డు సభ్యులు పలువురు ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ కలవగా వారిని శాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. రాయకల్ మండలం కిష్టంపేట గ్రామ వార్డు మెంబర్ గా కుమరవెల్లి శరత్ ఎన్నికైన సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ను ఆయన నివాసంలో కలవగా వారిని శాలుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. బీర్పూర్ మండలం మంగిల గ్రామ వార్డు మెంబర్ గా ఎన్నికైన పలువురు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ని కలవగా వారిని శాలుతో సత్కరించి అభినందించారు. సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె గ్రామ సర్పంచ్ మేకల శేఖర్ మరియు వార్డు మెంబర్లుగా ఎన్నికైన సందర్భంగా శాసనసభ్యులు సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో సంజయ్ కుమార్ వారిని శాలుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్ళు కాదు ఎంపీటీసీ కౌన్సిలర్ కాదు మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది కదా రాబోతుంది స్మైల్ రైట్ సార్. నానా దీంతో పాటు మళ్ళీ గ్రూప్స్ ప్రిపేర్ కాదు. హస్బెండ్ ఏం చెప్తారు బిడ్డ? ఓకే సార్. కలిసి పనిచేద్దాము. ఉద్యోగాలు తీసుకుని రాగలిగితే మరి ముఖ్యమంత్రి సాధించిందే మనం ప్రభుత్వంతో పనిచేస్తాం. హైయెస్ట్ మన ఈనాడు వచ్చిందండి. కూడా నా ఫోటోనే ఉంటుంది. ఫెసిలిటీ వచ్చింది కదా యూట్యూబ్ చేస్తామని ఫెసిలిటీ యూట్యూబ్లో ఉంటారు. ఏం పేరు? జగిత్యాల గురించి ప్రధాన సంఘాల నాయకత్వం. పేరేమా గొల్లలోనా లేరా? బీర్పూర్ మండలంలోని మంగళ గ్రామంలో గౌరవ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు నరేందర్ గారు, మాజీ ఉప సర్పంచ్ మళ్ళీ వార్డు మెంబర్ గడిచిన వెంకటేష్ గారు, అదేవిధంగా అనిల్, గంగరావు, నరేష్, ఇతర వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువత ఈరోజు వచ్చి కలవడం జరిగింది. అక్కడ సర్పంచ్గా గతంలో నరేందర్ గారి భార్య పోటీ చేసి గెలిచి చాలా గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఈ ఎలక్షన్లో కొద్ది ఓట్లతో ఓడిపోయినా కానీ 5 వార్డు మెంబర్లు గెలిపించుకొని ఈరోజు రావడం జరిగింది. దాంట్లో మాజీ ఉప సర్పంచ్ గారు కూడా మళ్ళీ వార్డు మెంబర్గా విజయం సాధించారు. మంగళ చిట్ట చివరి గ్రామం నియోజకవర్గంలో ఆ గ్రామానికి మొదటి నుంచి కూడా నిరంతరం కష్టపడి రోలవాగు ప్రాజెక్టు ద్వారా చిట్ట చివరి వరకు కూడా నీళ్ళు వచ్చే విధంగా నిరంతరం కృషి చేసినాం. అక్కడ ధాన్య సేకరణ కేంద్రం కూడా ఇబ్బంది లేకుండా నడిపేయడం జరిగింది. ఆ గ్రామస్తుల కళ పురాతన చాలా పాత గుడి పునర్నిర్మాణం, దాన్ని మొదలుపెట్టినాం. 20 లక్షలతోటి రోడ్డు కూడా వేయించినప్పుడు నరేందర్ ముందు మరీ చేసిండ్రు. అదేవిధంగా వచ్చే సంవత్సరం పుష్కరాలు ఉంటున్నాయి. కమ్మనూరుకి ఎట్లయితే పుష్కర ఘాట్ అవన్నీ జరిగినాయో మన మంగళకు కూడా చేద్దాం. బస్సు విషయంలో కూడా కడెం పోయే బస్సు రావాలంటున్నాం. నేను తప్పకుండా ప్రతిపాదన ఇస్తాను. ముందు కూడా ఏదైతే గ్రామ పంచాయతీకి కానీ ఆ గ్రామానికి కానీ రావాల్సిన నిధుల్లో కృషి చేస్తాం. మంగళ రంగసాగర్ రోడ్డు మంజూరైంది, టెండర్ క్యాన్సిల్ అయింది. ఎందుకైంది అనేది అవన్నీ నేను మీడియాకి చెప్తే మళ్ళీ రాజకీయం అవుతుంది. అందరూ మాట్లాడదలుచుకోలే. ఎవరో వచ్చి ఒక టెండర్ వేసిండు, ఆ టెండర్ సరిగా లేక క్యాన్సిల్ అయింది.
మళ్ళీ కూడా పిలుస్తున్నారు. ఎలక్షన్ కూడా సాగింది. మంగళ రంగసాగర్ రోడ్ కూడా తప్పకుండా పూర్తవుతుంది ఈ టర్మ్లో చెప్పి కూడా తెలియజేస్తూ కూడా నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కొట్టోడుతో తోడిపోయినా నరేందర్ ధైర్యం ఉండాలి. ఎందుకంటే రాజకీయాల్లో గెలిపోవటం ఉంటాయి. నేను కూడా ఓడిపోయినప్పుడు కూడా మీ ఊరికి అంతటి మంచి చెడు. కాబట్టి నిరంతరం ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలలో ఉండాలి. ఉన్నప్పుడే మనం ప్రజలు ఆదరిస్తారు. అందరికీ గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు. ఓడిన వారందరికీ కూడా నా పూర్తి మద్దతు ఉంటుంది. ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తాను.